గంగలో స్నానం ఆచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషికి ఒక సందేహం వచ్చింది. వెంటనే ఆ గంగా నదిని అడిగాడంట, అమ్మా, ఎందరో ఎన్నో పాపాలు చేసి నీలో మునకలు వేస్తున్నారు, వారి వారి పాపాలన్నీ వదిలేస్తున్నారు, మరి ఇంతమంది యొక్క ఇంత పాప భారం నువ్వెలా మోస్తున్నావు తల్లి అని. అందుకు ఆ గంగామాత అన్నదంట, నాయనా, నేనెక్కడ పాప భారాన్ని మోస్తున్నాను, అవన్నీ ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను. అప్పుడు ఆ ఋషి, అయ్యో, అన్ని పుణ్య నదులు ఇంతే కదా, పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడు అనుకుంటూ ఆ సముద్రాన్ని అడిగాడని. ఎలా మోస్తున్నావు తండ్రి ఈ పాప భారాన్ని అని. దానికి ఆ సముద్రుడు, నేనెక్కడ భరిస్తున్నాను, ఆ పాపాలను వెంటనే ఆవిరిగా మార్చి మేఘాల్లోకి పంపించేస్తున్నాను అని బదులిచ్చాడంట. అరే, ఎంతో తేలిగ్గా కదిలిపోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది అనుకుంటూ, ఓ మేఘమాలికల్లారా, ఎలా భరిస్తున్నారు ఈ పాప భారాన్ని అని అడిగాడు. ఆ మేఘాలు, మేమెక్కడ భరిస్తున్నాం, ఎప్పటికప్పుడు అవి మీ మీద కురిపించేస్తున్నాం వర్షం రూపేనా అని చెప్పారు. ఓహో, ఆ పాపాలన్నీ మన మీద పడి ఆ భారాన్ని మనమే అనుభవిస్తున్నాం అన్నమాట. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ కూడా కర్మ ఫలితాలను వదిలించుకోలేరు. ఋషి ఆ విషయాన్ని గ్రహించారు. ఇదం తీర్థం భ్రమంతి తామసా జనాః ఆత్మతీర్థం నజానంతి కథం మోక్ష శృణు ప్రియే. పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించిన శ్లోకం ఇది. ఈ తీర్థంలో స్నానం ఆచరించిన పుణ్యం కలుగును, ఆ తీర్థంలో స్నానం ఆచరించిన మోక్షం కలుగును అని తీర్థ స్నానాలకై పరుగులు పెడుతూ ఉంటాడు మానవుడు. ఆత్మ జ్ఞాన తీర్థంలో స్నానమాచరించని వారికి మోక్షం ఎటులు కలుగుతుంది అనేది ఈ శ్లోకం తాలూకా అర్థం. కర్మ కర్మణ నశ్యతి కర్మ అంటే కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది. మనం చేసిన పాపాలను పుణ్యం ద్వారానే కడుక్కోవాలి. శరీరంతో చేసేటటువంటి పాపాలను శరీరంతో, మనసుతో చేసేటటువంటి పాపాలను మనసుతో, కర్మలతో చేసేటటువంటి పాపాలను కర్మలతోనే కడుక్కోవాలి. అంతేకాని పాపాలు చేసేసి కేవలం గంగలో మునకలు వేసినంత మాత్రాన పాపాలు పూర్తిగా నశించవు. ఒకవేళ నశించాలి అనుకున్నా మరల పాపాలు చేయకుండా ఉండగలగాలి. ఒకవేళ నశించాలి అనుకుంటే దానికి ఒక మార్గం ఉంది. ఏవైతే పాపాలు చేశామో ఆ పాపాలను గంగకు సమర్పించాలి. సమర్పించిన తరువాత మరల ఆ పాపాలు చెయ్యకుండా ఉండగలగాలి. అలా ఉన్నప్పుడు పాప భారం అనేది తొలగిపోతుంది. ఒకవైపు గంగా స్నానం చేస్తూ లేదా పుణ్యకార్యాలు ఆచరిస్తూ, మరొక వైపు మనోవాక్కాయ కర్మల ద్వారా పాపాలు చేస్తూ ఉంటే మానవుని యొక్క పాపాలు ఎప్పటికీ కూడా నశించవు. కనుక పాప భారాన్ని తొలగించుకునేటటువంటి మార్గం మరల పాపాలు చేయకుండా ఉండటం.